నేను ఖమ్మం నుంచి వచ్చానండి. నా పేరు ఆలూరి నరేంద్ర కుమార్. గత 14 సంవత్సరాల నుంచి నేను చాలా ఇబ్బంది పడుతూ, నాలో నేను కుంగిపోతూ, నాలో ఇదవుతూ ఉన్న సమయంలో నా చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితిలో అప్పు తీసుకొని జేకే గారి దగ్గరికి ఎలా వచ్చానో నాకే తెలియదు. అది టైము అలా వచ్చేసింది. సార్ దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు అప్పటి నుంచి ఇంకా మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. నేను ఎలా వచ్చానంటే, నాకు ఒకరు చెప్పారు, చెప్తే ఇవి అన్నీ ఉట్టిదేలే అని చెప్పేసి నేను అన్నాను. సరే వెళ్దాము అనే ఒక ఉద్దేశంతో వచ్చానండి. వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోయిందండి. ఎందుకంటే ఇంతకుముందు చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితి ఇప్పుడు చేతిలో వేలు కనబడే పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే సార్ చెప్పిన యొక్క విధానాన్ని బట్టి, వారు చెప్పిన పూజలు అవన్నీ చేయడం వల్ల ఒక స్థాయిలో ఉన్నానండి. జేకే గారి దగ్గరికి మీరు తప్పక రండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ సార్ దగ్గరికి వస్తే ఇట్లే సమస్య క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మేము నమ్మి ఇచ్చేసాం కాబట్టి, అది అనుభవించాం కాబట్టి మీకు చెప్తున్నామండి. అది పక్కా జరుగుతుంది. ఇది నిజం. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. 2019వ సంవత్సరం ఏ కష్టాలు లేకుండా ఆనందముగా ఉండాలి అంటే ఏ దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి, ఏ భగవంతుడి యొక్క కరుణ కటాక్షమును మనం పొందాలి అని అంటే, సహజంగా 2019వ సంవత్సరం గ్రహస్థితులు అన్నీ కూడా కొన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రతికూలంగానూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రతికూల గ్రహాలకి ఈ ద్వాదశ రాశుల వారు అనేక ఇబ్బందులు, ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వాటి నుంచి మనం బయటపడాలి అంటే మనకి ప్రత్యామ్నాయం భగవంతుడి యొక్క ఆరాధనే. ఆ ఆరాధన చేయటం వల్ల ఎలాంటి ప్రతికూల సమస్యలు అయినప్పటికీ కూడా ఎదుర్కొనే యొక్క శక్తి భగవంతుడి ఆరాధన ద్వారా మనకి లభించి తీరుతుంది. కాబట్టి ఈ 2019వ సంవత్సరంలో మీరు సూర్యుడిని ఎక్కువగా ఆరాధన చేయాలి. అలాగే ఈశ్వర ఆరాధన చేసి తీరాలి. అవకాశం ఉన్నవారు ద్వాదశ రాశుల వారు ఎవరైనప్పటికీ కూడా ప్రదోష కాలంలో శివాలయంకు వెళ్ళి ఆ స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా సూర్య ఆరాధన చేయాలి. సూర్య భగవానుడికి అర్ఘాన్ని ఇస్తూ ఉండాలి. అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోండి. అలాగే అవకాశం ఉంటే గనక ఆదివారం రోజున నీసు పదార్థములు ఏమీ కూడా తినకుండా ఉండటం వల్ల ఉత్తమోత్తమంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే సూర్యుడికి ఆగ్రహాన్ని ఇచ్చేది మధు మాంసాలు ఎవరైతే గనక భుజిస్తారో వారికి కష్టాలు తప్పవు అని చెప్పి మన పెద్దలు తెలియజేస్తున్నారు ఆదివారం పూట. కాబట్టి ఈ ఆదివారం రోజున వాటిని నిషేధించి మీరు గనక సూర్యారాధన ప్రతిరోజు చేస్తూ, ఈశ్వరారాధన గనక ఈ సంవత్సరం అంతా చేస్తూ, శంకుపూలు గనక మీకు దొరికినట్లయితే మాస శివరాత్రి రోజున ప్రతి నెలలో కూడా ఈశ్వరుడికి సమర్పించండి. మీకున్న కష్టములన్నీ కూడా దూరమై ఈ సంవత్సరం అంతా ఆనందంగా ఉండగలుగుతారు. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.